చేయడానికి కారణం ఒరే వివేక్, ఒరే దామోదర, మీ ఇద్దరి చరిత్ర తెలుసు. వీడెవడు? ఎక్స్ ఎంపీ వెంకటేష్ నేతనంట. ఒరే వివేక్, ఒరే దామోదర అంటే కారణం లేకుండా ఎవడైనా మనిషి కాకుండా కుక్కలాగా మాట్లాడినప్పుడు, మరీ దిగజారి బతుకుతున్నప్పుడు, మరీ మనిషే కాకుండా మనిషి కొంచెం మనిషి రేఖ ఉండాలి. నీకు ఎంతనైనా ఉండొచ్చు. మనిషి రేఖ ఉండి ఓ నమస్కారం పెట్టు, ఓ సింగారం ఉంటుంది, ఓ కాళ్ళు మొక్కు సింగారం ఉంటుంది. నీకు ఇంకా నచ్చితే ఓ పూలదండి, ఆ అవార్డి, పాద పూజ చేయి, మందకృష్ణ మాదిరి చెయ్యి. కానీ వీని జోకుడు, నేను చెప్తున్నా, భారతదేశ వ్యాప్తంగా ఇలాంటి వెధవ ఇంకెవడు ఉన్నాడు. వీడు మాల జాతిలో పుట్టి మాల కంత్రిగా తయారైనటువంటి ఖతర్నాక్ కంత్రి వెధవ మందకృష్ణ గారు. మీరు కూడా గుర్తించాలి, మీకన్నా పెద్ద మాయల మరాఠీ వీడు. నేనేమో అనుకున్నా కానీ వీనంత దిగజారుడు బతుకు ఈ భూమి మీద ఇంకెవడు బతకడు. ఇలాంటి విధవను తీసుకొని మందకృష్ణ మాదిగ అపహాస్య పాలవుతా ఉన్నాడు. నేనేమంటా అంటే, మందకృష్ణ మాదిగ మీద మాలలు కొట్లాడినా ఆయనకో సిద్ధాంతం ఉండొచ్చు, మాకో సిద్ధాంతం ఉండొచ్చు. సిద్ధాంతాల మీద పోటీ మీద కొట్లాడతాం. ఇద్దరు బాక్సింగ్లో ఫైట్ దిగినప్పుడు ఆయన్ని ఈడు కొడతాడు, ఈయన్ని ఆడు కొడతాడు. కానీ అంత మాత్రాన వాళ్ళిద్దరు లైఫ్ లాంగ్ శత్రువులు కాదు, తర్వాత కలిసిపోతారు. దట్ ఈస్ ద స్పిరిట్. కానీ ఇలాంటి విధవలు అనేటివి, ఇలాంటి నీచాతి నీచులు అనేది ఈ దేశ వ్యవస్థకే, మనుషులు మాటలు అనేదే సిగ్గుతో తలదించుకుంటాయి. ఇక డాక్టర్ వెంకటేష్ అంటే చూడండి ఏం మాట్లాడతాడు. ఒరే వివేక్, ఎందుకు వచ్చింది వివేకైనా మన దామోదర అంటే వివేక్ దామోదర మీ ఇద్దరి చరిత్ర తెలుసని పెడితే వీళ్ళు పెట్టారు ఈ టీంలో. వీడు ఏం మాట్లాడతారు మీరు చూడండి. మీరు ఎట్లుంటారో ఇదేందనేది మీరు చూసిన తర్వాత నేను మాట్లాడతా. రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుండి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థులకు, విద్యార్థినులకు ప్రత్యేకించి భారతదేశం గర్వించదగ్గ మాదిగ బిడ్డ కాదు, భారతదేశ దళిత బిడ్డ. అబ్బా కరెక్ట్. మాదిగలపై జరుగుతున్నటువంటి అన్యాయాలపై కాకుండా దళిత జాతి ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ, ఏ సమస్యలు సన్నాసి, ఏ సమస్యలు ప్రభుత్వాలను నిలదీస్తూ ఎన్నో సామాజిక సమస్యలపై ఉద్యమించి వాటి ప్రతిఫలాలను పేదలకు అందించి, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళితులే కాకుండా బడుగు బలహీన వర్గాల వాళ్ళు, అగ్ర వర్ణాల్లో ఉన్నటువంటి పేదలు బాగుండాలనేటటువంటి సంకల్పంతో వారి జీవితాన్ని త్యాగం చేసి ఈ రోజు వెంకటేష్ ఆయన త్యాగం చేసిండా, భోగాలు అనుభవించాడని మేము చెప్తాం. అది పక్కన పెట్టేస్తే నేనేమంటున్నా అంటే, మందకృష్ణ మాదిగా పనులు చేసిండు, ఉద్యమాలు చేసిండు అని ఒక 6 నెలలు మీటింగ్ పెడతారు ఎవడన్నా సన్నాసి? 6 నెలలు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి ఇదే చెప్తారా? నువ్వు సరే నువ్వు మాట్లాడు. ఇంకా కొన్ని మాటలు విన్న తర్వాత మంచి విశ్లేషణకు వస్తుంది, సందర్భం వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఉస్మానియా విశ్వవిద్యాలయం అనేటటువంటిది, వాయబ్బో అయ్యగారు ఉపోద్ఘాతం. అయ్యో, శరీరానికి ఆర్ట్స్ కాలేజీ ఒక గుండె లాంటిది. అబ్బబ్బబ్బబ్బబ్బా, అలాంటి ఒక రాజభవనంలో ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజీలో మాదిగ సోదరి మనులు తప్పులతో స్వాగతం పలికి, నృత్యాలతో కాళ్ళకి గజ్జలు కట్టుకొని గౌరవంగా స్వేచ్ఛగా స్వాతంత్రంగా నృత్యాలు చేస్తూ పద్మశ్రీ మందకృష్ణన్నకి ఇలాంటి సోంబెరిగాంతో ఆయన ఎందుకు పొగిడిపించుకుంటూ నాకు అర్థం కాదు. కానీ ఇదేదిరా,
డప్పులు కొట్టుకోమంటే శివాల ముందు కొడతారు, దేవుళ్ళ ముందు కొడతారు, పెళ్ళిళ్ళల్లో కొడతారు, నీకు వార్తల సమాచారం ఏనిక కొడతారు. ఎవరు ఎప్పుడైనా ఇందులో ఏ సందర్భంలోనైనా స్వేచ్ఛగానే కొడతారు డప్పులు. దాన్ని నువ్వు నోరు దించుకొని నీకేందో ఉన్నట్టు, నీకేమో తెలిసినట్టు ఏదో లొట్టలో ఉపోద్ఘాతం చేస్తావు నువ్వు. నీ ఉపోద్ఘాతం నువ్వు చేస్తావు. నీ ఉపోద్ఘాతం పాడైపోను. మందకృష్ణ గారికి అర్థం కావచ్చు, ఈడేం మీద వారని ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడు అని. ఈయన డప్పులతో స్వాగతం కూడా దాన్ని ఊడా చెప్తున్నాడు. అంటే డప్పులు కొట్టేది ఎవరికి తెలియనట్టు, ఎప్పుడు డప్పులు మందకృష్ణకి ఈయన ముందరనే ఇప్పుడే డప్పులు మోగినట్టు, ఈయననే దాన్ని చూసి ఆశ్చర్యకరంగా చెప్తున్నాడు దాన్ని. నీ తిక్కేసాసి పలికారు అంటే అది ఎవరు చేసినటువంటి త్యాగం, ఎవరు చేసినటువంటి కష్టం, ఎవరు ఇచ్చినటువంటి బలం, ఎవరు ఇచ్చినటువంటి ధైర్యం. అదే నువ్వే చెప్పాలా సన్నాసి. నేనేమంటే ఎవరు చేసినట్టు త్యాగం, డప్పులు కొట్టేది చూడండి, దానికి ఒక అర్థము పర్థము ఏమీ లేదు, తలా తోకలేదు. మందకృష్ణ మాదిగా ఆర్ట్స్ కాలేజీకి వచ్చిండు, డప్పులు కొట్టిర్రు, స్వాగతం పలికిరు. దాన్ని వీడు చెప్తున్నాడు చూడు, ఎట్లా చెప్తున్నాడు దాన్ని ఎవరు చేసినట్టు త్యాగం, ఎవరు చేసినటువంటి అని ఒలుతున్నాడు. మన మూతిగాలిన పిల్లి ఒలుతా చూడు, మూతిగాలిన పిల్లి ఒలుతా చూడు, అటు ఒలుతున్నాడా ఒలు. ఏముందిరా అందులో వారే మన దళిత జాతి ముద్దు బిడ్డ. కేంద్ర ప్రభుత్వం వారు చేస్తున్నటువంటి ప్రజా వ్యవహారాలకు, న్యాయమైనటువంటి కోరికలకు స్పందించి వారి సేవలను, వారి త్యాగాన్ని. నాకు తెలిసి భారతదేశంలో వీనంత కల్తీ వెదవేవాడు ఉన్నాడు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ వెంకటేష్ ఎవడైతే ఉన్నాడో, నేను ఎందుకు ఇది మాట్లాడుతున్నావు అంటే 6 నెలలుగా వీని విధ్వంసం వినలేక, వీని మాటలు వినలేక, వీని నీచమైన కుట్రలు వినలేక నేను ఇవి మాట్లాడుతున్నా. మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ వచ్చింది కదా, వీడు మాట్లాడడం వల్ల పద్మశ్రీ మీద అనుమానం వస్తుంది. వీడు మాట్లాడడం వల్ల మందకృష్ణ చిన్న కొడుకు మాట్లాడుతూ కిషన్ రెడ్డి అంకుల్ దయ వల్ల వచ్చిందని చెప్పాడు. అది పక్కన పెడితే ఈ దుర్మార్గుడు మాట్లాడడం వల్ల అవార్డు దళితులకు రావాలని మేము కోరుకుంటాం. నరేంద్ర మోడీ పాలసీ ఈ దేశంలో ఉన్న అందరికీ కూడా, మన మొగలేకు కూడా వచ్చింది, కిన్నెర మొగలేకు, అట్లా చాలా మందికి వచ్చింది. ఈ అవార్డులు ఏంది ఉత్తుత జనాలకు మామూలుకి ఇచ్చి ఉన్న సంపద మనం దోసుకుపోవని ఆ టార్గెట్ నరేంద్ర మోడీ. అవార్డులు ఏమో పేదోళ్ళకి ఇచ్చి సంపద మాత్రం దోసుకుపోవాలనేది అలా టార్గెట్. అది పక్కన పెట్టు. వీడు మాట్లాడడం వల్ల ఆ అవార్డుకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఎట్లా అనేది నేను చెప్తా పద్మశ్రీనిచ్చి సౌండ్ క్లియర్ ఉందా? సౌండ్ క్లియర్. వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవనీయులు అభినవ అంబేద్కర్ మందకృష్ణ మాదిగన్న గారు. వెరీ గుడ్. అభినవ అంబేద్కర్ అంటే అభినవ అంబేద్కర్ అంటే అంబేద్కర్ గారి కన్నా చదవాన్ని ఎక్కువ చదవాలి, అంబేద్కర్తో సమానం అన్న కావాలి, లేదంటే అంబేద్కర్ గారు చేసినటువంటి పనుల మహిళలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మాదిగ 1200 పైచిలుకున్న దళిత కులాలు, దేశంలో ఉన్న 5000 కులాలకు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి కూడా ఒక హక్కును కల్పించినటువంటి అంబేద్కర్కు అభినవ అంబేద్కర్. నువ్వేం చేయమంటున్నావు అంటే, నువ్వు ఒక పని చేయరా, నువ్వు ఇమ్మీడియట్గా నువ్వేం చేయాలంటే, ఇక ముందు మాట్లాడే ముందు ఖచ్చితంగా ఒక తాంబాలం తీసుకొచ్చి, ఒక మంచి గంధం పన్నీరు తీసుకొచ్చి తాంబాలంలో మందకృష్ణ నిలబెట్టి అందులో మొత్తం పూజ చేయించి ఆ నెత్తిలో నీళ్ళు పోసుకొని నేను తాగు. దాని తర్వాత బట్టలు ఇప్పించే సంఖ నాకు, అయినా నీకు సిగ్గు వస్తుంది. మందకృష్ణ సంఖ నాకు నువ్వు బట్టలు ఇప్పి, అప్పుడన్నా నీకు ఒక జ్ఞాన విముక్తి వెళ్తుంది. నువ్వు మనిషివి కావు, ఒక గాడిదివి కావు. ఏందిరా నీ పొగుడు? ఎన్ని రోజులు పొగుడుతావు? ఏమైనా అర్థం ఉందా? మిమ్మల్ని మీరు పొగుడుకోనికి పెట్టుకున్నారు. అరే సన్నాసి, పొగుడుకున్నావు. ఈ తిట్లేంది మంత్రులను పట్టుకొని? మనిషివా వెంకటేష్? నువ్వు ఏం సాగిద్దాం అనుకుంటున్నావు? నువ్వేం పిక్ కట్టలు పెడదాం అనుకుంటున్నావు వెంకటేష్? నువ్వు డాక్టరు, నువ్వు పంపి ఈ విధవ ఏబిసిడిలో వర్గీకరణ మాలకోటలో వచ్చింది జాబు. నిజంగా అది అన్యాయం చేస్తే నీకు ఎట్లా వచ్చిందిరా? ఎట్లా దొబ్బితిన్నావురా జాబు? యూజ్లెస్ ఫెలో. బీయింగ్ యాన్ ఎడ్యుకేటెడ్, you received fruits of the reservations even though like a beggar.
like a sadist, like a robber, like a thief, you are behaving. This is absolutely dangerous to our Dalit community. మనిషివా, ఎందుకురా ఈ బతకపోతే బాయిల పడి సాగు రాదు? గౌరవం లేకుండా ఎంతకు పడితే ఇంత దిగజారుడా. మనిషి జన్మకే ఒక కళాగీతం తెచ్చుకున్నావు, పనికి మాలినవాడవు. మీ కుటుంబ సభ్యులకు పంపండి ఈ వీడియో లైక్ చేసి. టైం పాస్ సన్నాసి. అభినందన తెలియజేస్తుంది. ఎట్లా చూస్తున్నారు చూడు, చెవులు వాటి గిరకెళ్ళి నేలకేది. కాదు, తెలుగు రాష్ట్రాలలోనే కాదు, యావత్తు భారతదేశంలో దళితులందరూ గర్వంగా చెప్పుకునే ధైర్యంగా ఏమని సన్నాసి ఏమని చెప్పుకునే అన్న 10 మంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత ₹1 ఇప్పినంది. అందుక గాంధీ భవన్లో పెట్రోల్ పోసి అంటి పెడితే వాళ్ళు చచ్చిపోతే ఇంతవరకు 2009 అంటే 14 అంటే కనీసం 15 సంవత్సరాలు గడుస్తున్నా ఎంత 2009 ఇవాళ ఎంత 24 ఎన్ని సంవత్సరాలు? 16 సంవత్సరాల నుంచి ₹1 ఇవ్వకుండా అలా పట్టించుకున్నందుకు గొప్పవాడైందా? లేకుంటే దళిత కమ్యూనిటీ మధ్యలో కొట్లాట పెట్టినందుకు గొప్పవాడైందా? ఎవడన్నా నేను చెప్తున్నా కదా, దళితుల ఈ ఒక ఉద్యమ నాయకునికి సేమ్ కమ్యూనిటీ నుంచి వ్యతిరేకత వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఒక అవార్డు మీద భారతదేశంలోనే ఒక అవార్డు మీద అనుమానం వచ్చిన వ్యక్తి ఎవరంటే మందకృష్ణ. నీలాంటి వెధవలను తీసుకుని పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నాడంటే ఈ ఆయన కన్నా ఉండాలి. మాట్లాడుతుంటే నేను లేచి నెత్తిలో నిన్ను ఒకటి సపరేట్ కూర్చోబెట్టి గాడిది నువ్వు మాట్లాడేది నాకు ప్రజలకు తెలుసా అని మాట్లాడాలి ఆయన. అంత పెద్ద ఉద్యమం అయితే నీలాంటి పనికి మాలినంతో ఒక జాతికి నేను ఏమంటున్నానంటే, జాతి మందకృష్ణ మాలలకు ద్రోహం చేస్తే నువ్వు దళిత జాతికే ద్రోహివి. మాలలకున్న పరువు తీసినటువంటి పనికిరాని వెధవ నువ్వు. నీ బతుకులెరువు కోసం, నీ పూట గడుపు విధానాల కోసం వీడు రిజర్వేషన్లు వాడుకొని మాల రిజర్వేషన్లు వాడుకొని బతికి జాబు కొట్టిన విధవ. ఇగల్లా అదే రిజర్వేషన్ల కోసం విషం కట్టేటువంటి కుక్క. ఈయన ఏదో ఏమనుకో పీక్ కట్టలు కడుతున్నట్టు ఈయన తీసుకొచ్చి చెప్తాడు మందికి. నీ తీవ్రమైన మాటలకే నా తీవ్రమైన మాటలు ఉంటాయి, గుర్తుపెట్టుకో వెంకటేష్.